పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి ఏలినాటి శనిలో అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీరంతా కూడా నిరాశపడకూడదు. మళ్ళీ ప్రయత్నాలు చేయాలి. పనులు లేవని అనుకుంటారు, మీకు పనులు వస్తాయి. గురుడు 5వ ఇంట్లోకి వచ్చేసాడు మీకు. అందువల్ల ఏమవుతుందండి, మీకు ఆల్ హ్యాపీస్. ఎప్పుడు కూడా అరే అప్పుల పాలైపోయాను, నేను ఉద్యోగం లేదు, పని లేదు, ఎలాగా అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ మీ జీవితంలోకి దూసుకుంటూ మీకు ఒక వ్యక్తులు రావడం, కొంతమంది బంధువులు రావడం, దాంతో మీకు ఉంటే మీరు వ్యాపారాలు కలిసి పెడితే అది తింటే విలియమ్స్లో పైకి వెళ్తుంది, మంచిగా డెవలప్ అవుతారు. లేకపోతే అది కూడా మనకి ఏలినాటి శని ప్రభావం వల్ల కలిసి రాలేదనే అనుభవం అయినా వస్తుంది. వాడు ఓవరాల్గా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంది కాబట్టి కొత్త వ్యాపారాలు కూడా మీకు లాభాలు గడిస్తారు. గురువుల యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. కొత్త ఆశ్రమాలు, కొత్త గురువుల్ని మీరు దర్శించడం, ఆ విధంగా మీరు స్పిరిచువల్గా ఎన్లైటన్మెంట్ చేసుకోవడం. ఏమంటే ఈ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ మాకెందుకండి, మాకు కావాల్సింది క్యాష్ అంటూ ఉంటారు. కాబట్టి కొత్త వ్యాపారాల్లో బంగారం షాపులు పెట్టండి, గోల్డ్ రేట్ పెరుగుతుంది. బొగ్గుల షాపులు పెట్టండి, ఉప్పు చేపల వ్యాపారం పెట్టండి. మరి ఉప్పు చేపల వ్యాపారం నుంచి మామూలు సముద్రం ప్రొడక్ట్స్, జమ్స్, కాస్మెటిక్స్ ఇలాంటి బిజినెస్ల్లో మీరు కుంభరాశి వారు ఎంతో ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మరి ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రేమలో ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఈ కుంభరాశి వారంతా కూడా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మరి మా ఆవిడని వదిలేసి మేము అత్తగారింటికి వెళ్ళాలా అని మరి ఇలా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఏమీ పెట్టుకోకండి అయినా. ఇవన్నీ కూడా కొత్త సాంప్రదాయాలను తిట్టుకునేటటువంటి విధంగా కుంభరాశి వారు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ వెళ్ళి అత్తగారింట్లోకి పంపారండి. కాబట్టి పరిహారాలు ఏమిటంటే, ఈ యొక్క ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంబావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.